అనుకోని మలుపులు ఊహకందని ట్విస్టులతో సస్పెన్స్ సీరియల్ తలపిస్తోంది శ్రీకాళహస్తి రాజకీయం. హత్యకు గురైన వినూత డ్రైవర్ రాయుడి పాత వీడియో నిన్న వైరల్ కాగా ఈ రోజు ఆ వ్యవహారంపై స్పందించారు వినూత. అటు బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై రియాక్ట్ అవడంతో ఈ మొత్తం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి కోట వినూత దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు ఈ ఏడాది జూలై 7న హత్యకు గురయ్యాడు. అనంతరం ఆ మృతదేహాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేశారు దుండగులు. జూలై 10న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చెన్నై పోలీసులు జూలై 12న కోట దంపతులతో పాటుగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన కోర్టు నిందితులకి కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో కోట వినూతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది జనసేన అధిష్టానం. అయితే లేటెస్ట్ గా వినూత డ్రైవర్ రాయుడికి సంబంధించిన పాత సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. కోట వినూతకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకి 30 లక్షలు ఇస్తారని చెప్పారంటూ ఆ వీడియోలో చెప్పాడు రాయుడు. దీంతో వినూత సోఫాలో ఉండగా ఫోన్లో వీడియో రికార్డ్ చేశారని, అప్పుడు శబ్దం రావడంతో ఆమె తన ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారని చెప్పారు. అలాగే కోట దంపతులిద్దరిని హత్య చేస్తే డబ్బులిస్తారని చెప్పడంతో వారిని రోడ్డు ప్రమాదంలో చంపేందుకు 2 సార్లు ప్రయత్నించారని ఆ వీడియోలో తెలిపాడు రాయుడు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, జనసేన నేత కొట్టే సాయితో పాటుగా మరికొంతమంది పేర్లు తన సెల్ఫీ వీడియోలో ప్రస్తావించాడు రాయుడు. మరోవైపు డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఈ రోజు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు వినూత. చెయ్యని తప్పుకి తాము జైలుకు వెళ్లినందుకు బాధగా లేదని, కానీ తామే చంపామని ప్రచారం చేయడం బాధ కలిగించిందని ఆ వీడియోలో చెప్పారు వినూత. రాయుడు హత్యలో తమ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టి బెయిల్ వచ్చిందని, తనపై జరిగిన కుట్రకి సంబంధించిన వీడియోలు ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానన్నారు వినూత. ఇటీవల కొట్టే సాయి ప్రసాద్ కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా పదవి లభించింది. దీనిపై గత నెల 19న వినూత అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగానే రాయుడి పాత వీడియో బయటకొచ్చింది. రాయుడి హత్య కేసు అరెస్టు సమయంలోనూ ఎమ్మెల్యే బొజ్జలపైనే ఆరోపణలు సంధించారు కోట వినూత దంపతులు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్. రాయుడు ఎవరో కూడా తనకు తెలియదని, ఎన్నికల సమయంలో వినూత 8 కోట్లు డిమాండ్ చేస్తుందని ఆరోపించారు. ఈ వరుస సెల్ఫీ వీడియోలు శ్రీకాళహస్తి రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకండ్ల వీడియో ఇప్పుడు బయటకు రావడం వెనుక కారణాలు ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రతినిధి రాజు దీనిపై మరింత సమాచారం ఇస్తారు. రాజు, అసలు ఏం జరుగుతోంది? ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడం ఏంటి? తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? అంటే ఖచ్చితంగా రాయుడు చనిపోయిన తర్వాత 3 నెలల తర్వాత వీడియో వచ్చింది. ఆ తర్వాత ఈరోజు మరో సెల్ఫీ వినూత నుంచి వచ్చింది. మరి కాసేపట్లో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బొజ్జల సుధీర్ ఢిల్లీలో ఆంధ్రభవన్లో మీడియాతో మరి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. అంటే పూర్తిగా ఇది రాజకీయ అంశంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓ సంచలనంగా మారిపోయిందని కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రాయుడిని హత్య చేసింది ఎవరు? ఎందుకంటే ఇప్పటికే రాయుడి హత్య కేసులో A3గా ఉన్నటువంటి వినూతతో పాటు కోట దంపతులు ఎవరైతే చంద్రబాబు మరో 3 అంటే మొత్తం 5 మంది కూడా ఇప్పటికే కేసును ఎదుర్కొంటున్నారు. కండిషన్ బెయిల్లో ప్రతి సోమవారం కూడా చెన్నైలో పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళి సంతకం చేస్తూ హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళకు హత్యతో సంబంధం లేదు, ఇది కేవలం రాజకీయ కుట్రని వినూత విడుదల చేసిన వీడియో తర్వాత మరి కాసేపట్లో మరి ఏ రకమైనటువంటి కామెంట్స్ చేయబోతాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బొజ్జల సుధీర్ మాత్రము రాయుడు హత్య కేసు కానీ రాయుడి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇది టీడీపీ జనసేనకు సంబంధించిన నేతల మధ్య వివాదంగా మారిపోయిందా, లేదంటే మధ్యలో రాయుడి వ్యవహారము టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయిందా అంటే మాత్రము కాళహస్తి రాజకీయాల్లో ఇప్పుడు చర్చగా మారిన అంశంగానే పరిగణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే రాయుడిని హత్య చేసేందుకు ఎందుకు కారణమైంది, అసలు అలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే మాత్రము ఆయన నిన్న విడుదల చేసిన రాయుడు సెల్ఫీ వీడియోలో చూస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఎవరైతే కోట వినూత దంపతులకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను బయటపెడితే లక్షలాది రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆశ చూపాడు అని చెప్పేసి సెల్ఫీ వీడియోలో రాయుడు చెప్పాడు. అయితే మరోవైపు ఈ హత్య తమకు సంబంధం లేదు, అయితే చేయని నేరానికి జైలుకి వెళ్ళినా
బాధ లేదు, కానీ ఈ హత్య తామే చేశామన్న ప్రచారం చేయడమే బాధ కలిగించింది. పూర్తిగా ఈ వ్యవహారంలో క్లీన్ చిట్తో బయటకు వస్తామని చెప్పేసి వినుత కూడా చెబుతుంది. అయితే ఈ హత్య వ్యవహారం ఇప్పుడు రాజకీయ అంశంగా మారిపోయిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే బొజ్జల సుధీర్ కూడా మీడియా ముందుకు రాబోతున్నాడు. ఏ రకమైన విషయాలు బయట పెడతారనేది మాత్రము ఆసక్తి కలుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యవహారం టీడీపీ వర్సెస్ జనసేనగా మారబోతుందా, లేదు ఇప్పటికే బహిష్కృత నేతగా వినుత ఉంది కాబట్టి వినుత మరిన్ని ఆధారాలు బయట పెడతారంటే ఏ నేతకు సంబంధించిన వివరాలు బయట పెట్టబోతుంది. పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాత మీడియా ముందుకు వస్తానని చెప్తున్నటువంటి వినుత ఇప్పటికే ప్రయత్నించింది. అయితే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఆమెకు దొరకలేదు కాబట్టి ఆమె మీడియా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏ రకమైనటువంటి నిజాలు బయట పెడుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సెకండ్ టాప్ స్టోరీ, నకిలీ మద్యంపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలకు దిగడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా ములకలపల్లిలో ఇటీవల నకిలీ మద్యం బయటపడగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ వైసీపీ నిరసనలు చేపట్టింది. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నినదించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ ఏపీ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ శాఖ అధికారులకు వైసీపీ నేతలు వినతి పత్రాలు అందజేశారు. నకిలీ మద్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మచిలీపట్నం బైపాస్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నకిలీ మద్యం చెకింగ్ కోసం యాప్ తీసుకొస్తామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటనపై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాందీ కొని తాగేవాడు. 100 రూపాయలకి సారా కొని బ్రాందీ కొని తాగేవాడు. అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి, క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి, చాట్ అంత ఫోన్ ఉండి, దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. ఇక చిత్తూరు జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తీవ్ర దుమారం రేపింది. ములకల చెరువు లింకులు కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. దీనికి సంబంధించి పలువురు కీలక నిందితులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నకిలీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఇక వైసీపీ నిరసనలపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని బయట పెట్టిందే కూటమి సర్కారని, దీనికి సంబంధించి కఠిన చర్యలు కూడా చేపట్టినట్టు గుర్తు చేశారు. ఇక్కడ ఏదైతే కల్తీ కానీ నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎవరైతే లిక్కర్ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుబాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళు జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు. ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం. వసంత్, ఏపీలో నకిలీ మద్యం విమర్శలు, ప్రతి విమర్శలు స్థాయిని దాటి ఇప్పుడు ఆందోళనలు, ధర్నాల వరకు వెళ్ళింది. కూటమి ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఈ సిట్ దర్యాప్తు మొదలు కాబోతోంది? సో మరో రేపు లేదా ఎల్లుండి నుంచి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును చేపట్టబోతోంది. ప్రధానంగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఈ కేసు నమోదు చేసి రిమాండ్కు నిందితులను తరలించినటువంటి నేపథ్యంలో ఇటు మొదట బయటపడినటువంటి అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ములకల చెరువు, ఇటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం 2 చోట్ల కూడా సిట్ అధికారులు పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, ఎవరి నకిలీ మద్యం వెనుక చక్రం తిప్పారు, నకిలీ మద్యాన్ని అక్కడక్కడికి తరలించారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరు కీ రోల్ పోషించారనే దానిపైన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సిట్ ఇవ్వబోతోంది. కానీ ఈ నకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పబడుతూ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నకిలీ మద్యం వ్యవహారంలో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తే సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది. గతంలో అనేక అంశాల విషయంలో సిట్ ఏర్పాటు చేశారు తప్ప సిట్ ఎటువంటి నివేదికను పూర్తి స్థాయిలో
బహిరంగపరచలేదు, బహిర్గతం చేయలేదు, అనేక కేసులను పక్కదారి పట్టించారు, నీరుగార్చారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. సిబిఐతో విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఇప్పట్లో ఇటు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు చల్లారలైతే కనిపించడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇటు ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా వైసీపీ ధర్నాలపైన స్పందించింది. అసలు నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరున్నా ఎంతటి వారున్నా అది ఏ పార్టీ వారైనా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా సొంత పార్టీ నేతలున్నా కూడా వారిపైన చర్యలు తీసుకున్నాం. పార్టీ సానుభూతి పరుల ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేయించాము. ఈ ఘటనకు సహకరించినటువంటి వారు ఇంకా ఎవరున్నా ఎందరున్నా కూడా సిట్ దర్యాప్తు చేసి వారందరిపైన కేసులు నమోదు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించం. గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం పెద్ద ఎత్తున అమ్ముడైంది, ఫేక్ బ్రాండ్స్ను కొన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు ఈ రకమైనటువంటి దర్యాప్తు కానీ ఈ రకంగా కేసులు కానీ ఎక్కడైనా నమోదు చేశారంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తామే స్వయంగా దర్యాప్తు చేయిస్తూ ఉన్నాం, కేసులు నమోదు చేయిస్తూ ఉన్నాం, సిట్ ఏర్పాటు చేసి నకిలీ మద్యం వ్యవహారంలో ఎంతటి వారన్నా ఉపేక్షించమంటూ కూడా ముందుకు వెళ్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు అర్ధరహితం అంటూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే కొట్టిపడేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే నకిలీ మద్యం వ్యవహారంకి సంబంధించినటువంటి వివాదం అంశంలో ఇప్పట్లో తెలుగుదేశం వైసీపీల మధ్య మాటల మంటలు చల్లారడైతే కనిపించడం లేదు. రైట్ వసంత్. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎలా, న్యాయపరంగా ఉన్న హద్దులు అధిగమించడం ఎలా, బీసీ రిజర్వేషన్లకి హైకోర్టు వేసిన బ్రేక్స్ ని అడ్డు తొలగించుకునే లేదలా సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేని సుప్రీంలో సవాల్ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి ఆయన పయనమవుతున్నారు. సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కి హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జీవోలు 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టులో బలంగా వినిపించాలని నిర్ణయించారు. ఈ అంశంపై న్యాయ సలహాలు తీసుకుని రిజర్వేషన్ల సాధన కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైకోర్టు 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి స్టే పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మీనాక్షి మా ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి పొన్నం గారు వీరందరితో ఒక జూమ్ సమావేశం కూడా చర్చ జరిగింది. వీలైన త్వరలో సుప్రీంకోర్టులో దీని మీద హైకోర్టు విధించిన స్టే మీద అప్పీల్ పోయే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడితే రెడ్డి జాగృతి సైతం కేవియట్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో ఆమోదం లభించని రిజర్వేషన్లకి సుప్రీంకోర్టులో ఎలా ఆమోదం వస్తుందని ప్రశ్నిస్తున్నారు రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి. శాస్త్రీయ సర్వే జరిపి దాని ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలంటున్నారు. బీసీలో ఆర్థికంగా ఎదిగిన కులాలను తొలగించాలంటున్నారు. అసలు బీసీ కులాలు ఏవో ముందు తేలాలంటున్నారు. అన్ని కులాల్లోని పేదలకి రిజర్వేషన్ ఫలాలు అందాలని అంటున్నారు మాధవరెడ్డి. ఏదైతే బీసీ కులాలు వాదన చేస్తున్నాయో వాళ్ళ వాదన సరి అయినది కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది మేధావులు చెప్పిన వినకుండా, ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు చెప్పిన వినకుండా, ప్రభుత్వం చేయాల్సినటువంటి పకడ్బందీ ప్రణాళికను వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఇలా ఆదరాబాదరగా జనం మీద నెట్టేస్తాం లేదా సంఘాల మీద నెట్టేస్తామని ఇప్పుడు ఇంతమంది మేధావులు చెప్తున్నా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు తీర్పులను బట్టి హైకోర్టు ఇస్తుంది. ఇలా మళ్ళీ పోతాం, టైంపాస్ చేస్తాం, లేదు మేము బీసీ మంత్రులం పోతాం ఇంకా అయితే. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పుడు గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ సుప్రీం తలుపు తడితే ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎంత మేర కనిపిస్తున్నాయి? అంటే తెలంగాణ హైకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ స్పెషల్ పిటిషన్ వేయాలన్నది ఆలోచనలో ఉంది. అయితే ఈరోజు ఎస్ఎల్పీ వేయాలనుకున్నారు, కానీ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులను కలిసి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన దానిపైన ఏ రకంగా సుప్రీంకోర్టులో ముందుకు వెళ్ళాలి దానిపైన రేపు చర్చలు జరిగే అవకాశం వస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో
ఎస్ఎల్పీ వేసి దాని ద్వారా, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో చాలా స్పష్టంగా ఉంది, మేము కేవలం జీవో నెంబర్ 9 పైన మాత్రమే స్టే ఇస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే 50% దాటుతుందో అనేక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇస్తూ వాళ్ళు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. దాంట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికల నోటిఫికేషన్ పైన తాము ఇక్కడ కూడా మేము స్టే ఇవ్వడం లేదు, ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోదు కాబట్టి ఓపెన్ కేటగిరీలో జనరల్ కోటా కింద 17% పెంచుకొని 17% ఓపెన్ కేటగిరీలో చేసుకోవాలన్న జడ్జిమెంట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పార్టీ పరంగా ముందుకు వెళ్తారా, లేకపోతే సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టుకు ఇచ్చినటువంటి ఆర్డర్ని మరోసారి ఛాలెంజ్ చేస్తూ అక్కడ తమ వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పార్టీ పరంగా 42% ఇవ్వాలన్నది ఒక ఆలోచన ఉంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని స్టే వికెట్ చేయడానికి గల రీజన్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదంతా ప్రభుత్వం వైపు ఉంటే రెడ్డి జాగృతి మాత్రం అవసరమైతే సుప్రీంకోర్టులో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిటిషన్ దాఖలు రెడీ అయిందో దానిపైన కేవీఎట్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాం. తమ వాదనంతా కూడా చిన్న ఏదైతే అన్ని కులాల్లో కూడా పేదలకు న్యాయం జరగాలి, పేదలకు ఈ రిజర్వేషన్ దక్కాలి తప్ప అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి దక్కకూడదని తమ అభిప్రాయం. బీసీ రిజర్వేషన్ తమకు వ్యతిరేకం కాదు అనేది రెడ్డి జాగృతి చెప్తుంది. అవసరమైతే సుప్రీంకోర్టు మళ్ళీ పెడతాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధంగా చేయలేదో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ దాటుతున్నాయి కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా తమ కేవీఎట్ వేసి అడ్డుకుంటామని రెడ్డి జాగృతి కూడా హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ విజయ్. జూబ్లీహిల్స్ రాజకీయం హైడ్రా చుట్టూ తిరుగుతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ వస్తుందని తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ కి ఓటేస్తే తమ ఇళ్లు కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్లే అని ఆరోపిస్తోంది. కారు రూపంలో బీఆర్ఎస్, బుల్డోజర్ రూపంలో కాంగ్రెస్ ప్రజల ముందు ఉందని కేటీఆర్ కమెంట్ చేశారు. ప్రజలు తమకి ఏం కావాలో వాళ్లే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ని గెలిపిస్తే మళ్లీ గోసపడతారన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైడ్రా వాడు రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి, మోసపోతే గోసపడతారు. హైడ్రా తీసుకొచ్చి పేదల ఇళ్లను మాత్రమే రేవంత్ సర్కార్ కూల్చుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రులు, ఇతర నేతల ఇళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా హైడ్రా కీ రోల్ ప్లే చేస్తోంది. మరి బీఆర్ఎస్ కి హైడ్రా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోందా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ నడి తెలుసుకుందాం. రాకేష్, జూబ్లీహిల్స్ బైపోల్లో హైడ్రానే మెయిన్ ఎజెండాగా చేయబోతుంది బీఆర్ఎస్. హైడ్రా కూల్చివేతల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా గతంలో కొన్ని కూల్చివేతలు జరిగాయి. కాబట్టి మీకు కారు కావాలా, బుల్డోజర్ కావాలా? కారు కోటేస్తే హైడ్రా మీ విషయంలో రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, కాంగ్రెస్ కోటేస్తే బుల్డోజర్ వచ్చి మీ ఇళ్లను కూలగొడుతుందనే ఒక ప్రచారాన్ని ఈరోజు అక్కడ జరిగినటువంటి సమావేశంలో మొదలుపెట్టారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇదే ఎజెండాగా ముందుకెళ్లాలని కార్యకర్తలు కూడా సూచించారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పేరుకి జూబ్లీహిల్స్ పేరైనప్పటికీ అక్కడ బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. కార్మిక నగర్ కానీ, ఇందిరానగర్ కానీ ఇలాంటి చాలా పెద్ద బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల్లో హైడ్రా కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనేది బీఆర్ఎస్ ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తుంది. హైడ్రా ఎప్పుడైతే ఈ బుల్డోజర్తో కూల్చివేతలు మొదలు పెడుతూ వస్తుందో అప్పటి నుంచి ఈ అంశాన్ని పదే చెప్తూ వస్తున్నప్పటికీ ఈ పర్టికులర్ ఈ బై ఎలక్షన్స్లో దాన్ని వాడుకోవడానికి, హైడ్రాను చూపించి కాంగ్రెస్ ఫెయిల్యూర్ను చెప్పడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి, మీరు కాంగ్రెస్కు ఓటేస్తే కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్లే, మీరు
ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడగొట్టడం ద్వారా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. 6 గ్యారంటీలు మీకు ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది హైడ్రా విషయంలో ప్రజల అభిప్రాయంగా తీసుకోండి. ప్రజలు ఇచ్చేటువంటి అభిప్రాయాన్ని మీరు ఓట్ల రూపంలో చెప్పండి అంటూ ఈరోజు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు బహిరంగ సభలో చెప్పారు. రేపటి నుంచి ఇంటింటికి జరిగేటువంటి ప్రచారంలో కానీ అక్కడటువంటి ఇన్ఛార్జీలు చేసేటువంటి ప్రచారంలో కానీ అనేక బస్తీల్లో ఇలాంటి పోస్టర్లు వెలవబోతున్నాయి. ఇలాంటి విషయాన్నే పదే పదే ప్రజలకు చెప్పబోతున్నారు. మెయిన్గా అనేక రకాలుగా సఫర్ అవుతున్నారు హైడ్రాతో అనేది నగర ప్రజలు కానీ లేకపోతే మూసీకి పక్కనటువంటి ప్రజలు కానీ చాలామంది చెప్తున్నారు. కాబట్టి దీన్ని అనువుగా మలుచుకోవాలి. ఈ ఎలక్షన్లో ఇదే ఎజెండాతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ ముందు నుంచే డిసైడ్ అయింది. ఈరోజు జరిగినటువంటి మొదటి సభలో మొదటి పబ్లిక్ మీటింగ్లో మెయిన్ ఎజెండాగా ఇదే విషయాన్ని కేటీఆర్ హరీష్ రావు చెప్పారు. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. వివిధ రకాలుగా వినూత్నంగా హైడ్రా కూల్చివేతల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూబ్లీహిల్స్ ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. మీరు ఇక్కడ ఓటేస్తే లైసెన్స్ ఇచ్చినట్లే అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా గ్రేటర్ మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. కేవలం ఇది ఈ బై ఎలక్షన్కి సంబంధించింది కాదు, నెక్స్ట్ జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని చూపించబోతున్నాం, ఇదే విషయాన్ని చెప్పబోతున్నాం అంటూ చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా గతంలోనే కాంగ్రెస్ హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా అక్కడ పర్యటించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ చెప్తూ వస్తున్నారు జూబ్లీహిల్స్లో హైడ్రా కూల్చివేతలు ఉండవు అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తీసుకొచ్చి మరీ చెప్పించారు. సో ఇదంతా కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని లేకపోతే అక్కడున్నటువంటి బస్తీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతకు ముందు కూల్చివేతలు జరిగాయి. ఎలక్షన్ సందర్భంగా ఈ కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ యాజిటీస్గా పేదల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్స్ మీ బస్తీలకు వస్తాయి. జూబ్లీహిల్స్ నగరంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటాయనే రైట్. థ్యాంక్ యూ రాకేష్. హర్యానా ఏడీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య వ్యవహారంపై వివాదం మరింత ముదిరింది. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకుని 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన మృతదేహానికి ఇంకా పోస్ట్ మార్టం మాత్రం పూర్తి కాలేదు. పూరన్ మృతదేహం ఇంకా మార్చురీలోనే ఉంది. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలపట్లేదు. పూరన్ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసే వరకు పోస్ట్ మార్టంకి అంగీకరించే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అమ్ని. మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఒకవైపు కుటుంబ సభ్యులు పూరన్ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా పోస్ట్ మార్టం కు ఒప్పుకోవట్లేదు. ఇంకొక వైపు దళిత సంఘాలు కూడా డెడ్ లైన్ విధించాయి. హర్యానా డీజీపీని 48 అవర్స్ లో తొలగించాలి అని చెప్పి. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వం ఏం చేసే ఆలోచనలో ఉంది? ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు సంబంధించి ఒక న్యాయ పోరాటానికి సంబంధించిన సంఘమే ఏర్పడిందంటే దీని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు ఐపీఎస్ పూరన్ కుమార్ భార్య అమ్నీత్ వారం రోజులు అవుతున్నా కూడా ఇటు పూరన్కి సంబంధించిన పోస్ట్ మార్టంకి ఒప్పుకోవడం లేదు. ప్రధానంగా పోస్ట్ మార్టం చేయాలంటే అమ్నీత్ ఆవిడ కూడా ఒక ఐఏఎస్ అధికారిని, ఆవిడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో డీజీపీ కానీ ఎస్పీ రోహతక్ ఎస్పీ కానీ ఇతర 7-8 మంది అధికారులు ఉన్నారు. సో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్న సెక్షన్లన్నీ కూడా నమోదు చేయాలి. అలాగే వారిని అరెస్ట్ చేయాలి, బాధ్యతల నుంచి తొలగించాలి. అలాగే సిబిఐతో కానీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్స్ని ఆవిడ హర్యానా ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఇటు పూరన్ న్యాయ సంఘర్ష కమిటీ ఏదైతే ఉందో 48 గంటల అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి. మరోపక్క పూరన్ కుమార్తె పెద్ద కుమార్తె అమెరికా నుంచి కూడా రావాల్సి ఉంది. సో ఒకవేళ ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్లకు అంగీకరించకపోతే పోస్ట్ మార్టంకి అనుమతించమని చెప్తున్నారు. ఇప్పటికీ అక్టోబర్ 7వ తేదీన ఈ ఆత్మహత్య చండీగఢ్లో ఆయన నివాసంలో ఆయన చేసుకోవడం జరిగింది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ముఖ్యంగా ఒక దళిత అధికారిని వేధించారు, మానసికంగా వేధించారు, ప్రమోషన్లలో అడ్డుకున్నారు. ఇటు డీజీపీ కానీ అక్కడ ఉన్న రోహతక్ ఎస్పీ కానీ వీరందరిపైన కూడా 9 పేజీల సూసైడ్ నోట్ పూరన్ కుమార్ రాయడం జరిగింది. సో వీటికి సంబంధించి సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి, ఒక ఐపీఎస్ అధికారికే న్యాయం జరగడం లేదా అన్న అంశాలు ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. రణదీప్ సుర్జేవాలా కానీ ఇటు సోనియా గాంధీ కూడా ఇటు అమ్నీత్కి పూరన్ భార్యకి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ డిప్యూటీ సీఎం ఇతర రాజకీయ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్నీత్తో ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా అండగా ఉంటామన్న భరోసానైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇటు పూరన్ కుమార్కి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి రేపటికి ఈ డెడ్ లైన్ అనేది 48 గంటల డెడ్ లైన్ అనేది ముగుస్తుంది కాబట్టి సో రేపటిలోపు ప్రభుత్వం ముఖ్యంగా ఎఫ్ఐఆర్లో కొంతమంది అధికారుల పేర్లను చేర్చడం జరిగింది. అలాగే డీజీపీని తొలగించడం కానీ ఎస్పీని అరెస్ట్ చేయడం ఇటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సో ఆ దిశగా నెక్స్ట్ 24 అవర్స్లో ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, అలాగే అమ్నీత్ ఏం చేయబోతోంది తదుపరి అనేది కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.